A9 టీవీ బాపట్ల జిల్లా వ్యాప్తంగా సాధారణ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా వెల్లడించారు. ఎక్కడా రీపోలింగ్ అవకాశం లేకుండా అందరి సహకారంతోనే ఈ ఎన్నికల ప్రక్రియ జయప్రదం చేశామన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టరేట్లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని గొప్ప సంకల్పంతో ప్రజలు ఓటు వేశారని, అందుకు పోలింగ్ శాతం పెరిగిందని జిల్లా ఎన్నికల అధికారి అన్నారు. చిన్న సంఘటనలు మినహా పోలింగ్ కు జిల్లాలో ఎలాంటి అవాంతరాలు జరగలేదన్నారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణకు సమర్థంగా పనిచేసిన ఆర్ఓలు, ఏఆర్ఓలు, ఉద్యోగులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా సహకరించిన ఉద్యోగులు, పోలీసులు, మీడియా వారిని అభినందించారు. పోలింగ్ ప్రక్రియ బాపట్ల జిల్లాలో ప్రశాంతంగా సాగిందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా పోలింగ్ జరగ్గా ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. పోలింగ్ అనంతరం పోలింగ్ యంత్రాలు సురక్షితంగా స్ట్రాంగ్ రూమ్ కు చేరాయని, అభ్యర్థుల సమక్షంలో సీల్ వేసే ప్రక్రియ బాగా జరిగిందన్నారు. స్ట్రాంగ్ రూములకు 3 అంచెల భద్రత కల్పించామన్నారు. భద్రత కోసం అదనపు ఎస్పీని అక్కడ నియమించామన్నారు. సీసీ కెమెరాలు, టీవీల నిఘా ఓట్ల లెక్కింపు వరకు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. Thank you. So good afternoon to all. So dear friends, మీ అందరి కోఆపరేషన్ అందరి కోఆపరేషన్తో జిల్లాలో ఎలక్షన్స్ ఎటువంటి ఇష్యూ లేకుండా పెద్ద ఇష్యూస్ ఏమీ లేవు. కంప్లీట్గా మొత్తం అందరి సిబ్బంది, ఎలక్షన్ సిబ్బంది కావచ్చు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, అలాగే అందరి సిబ్బంది కూడా, సో అందరి సహకారంతో జిల్లాలో ఎలక్షన్స్కు మనము విజయవంతంగా చేయగలిగాం. సో ఇక్కడ అక్కడ చిన్న చిన్న సంఘటనలు మినహాయించి పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా ఎన్నుకోవడం జరిగింది. సో ఎస్టర్డే ఎటువంటి ఆదేశాలు లేవు, రీపోల్ ఏది లేదు మన జిల్లాలో. ఓవరాల్గా జిల్లాలో పర్సంటేజ్ ఆఫ్ ఓట్ తీసుకుంటే వేమూరులో టోటల్గా 1,20,660 అంటే 86.43% వేమూరులో పోలింగ్ నమోదైంది. రేపల్లెలో 82.59, బాపట్లలో 83.02, పర్చూరులో 87.32, అద్దంకిలో 88.25, అలాగే చీరాల్లో 82.61. ఓవరాల్గా మనకి 12,91,716 మంది ఓటర్లు ఉన్నారు జిల్లాలో. దీంట్లో 10,99,944 అంటే ఓవరాల్గా 85.15 ఇది జిల్లాలో ఉన్న 6 కాన్స్టిట్యున్సీలో నమోదైనటువంటి ఓటింగ్ శాతం ఈ జిల్లాలో. ఇక పార్లమెంట్ విషయానికి వస్తే మన సంతనూతలపాడు కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ సంతనూతలపాడులో 87.46% నమోదైంది. ఓవరాల్గా పార్లమెంట్కి సంబంధించి 85.48% మనకి మొత్తం అంతా కూడా పోలింగ్ నమోదైంది. వీటితో పాటు పోస్టల్ బ్యాలెట్ ఒక 18,672 పార్లమెంట్లో 18,672 పోస్టల్ బ్యాలెట్స్ ఓట్ అయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ అంటే హోమ్ ఓటింగ్ ప్లస్ పోలింగ్ పర్సనల్ అందరూ కలిపి. సో దీంతో పాటు పోస్టల్ బ్యాలెట్తో పాటు పర్సంటేజ్ కలుపుకుంటే పార్లమెంట్లో 86.72, 86.72. ఇది గత ఏడాది 86.33 కంటే అదనంగా ఒక 0.4% అదనంగా ఈసారి యాడ్ అయింది. సో ఇది ఓవరాల్గా జిల్లాలో ఓటర్ టర్న్అవుట్. మన జిల్లాలో మొత్తం పోలింగ్ ప్రాసెస్ ఇప్పటిదాకా చాలా పీస్ఫుల్గా జరిగింది. సో అన్ని చోట్ల పోలింగ్ ప్రాపర్గా జరిగింది. పోలింగ్ తర్వాత ఈవీఎంస్ ట్రాన్స్పోర్టేషన్, తర్వాత సీలింగ్ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ అంతా కూడా పీస్ఫుల్గా అయిపోయింది. మన జిల్లాలో ఎక్కడా కూడా మేజర్ సంఘటనలు ఎక్కడా కూడా జరగలేదు. సో పోలింగ్ డే రోజు పోలింగ్ స్టేషన్ బయట కొన్ని చిన్న ఘర్షణలు జరిగాయి. కానీ చిన్న ఘర్షణలు తప్ప ఎక్కడ కూడా మేజర్ ఇన్సిడెంట్ ఎక్కడ కూడా లేదు. ఎక్కడైతే ఈ చిన్న ఘర్షణలు జరిగాయో అక్కడ ఇమీడియట్గా పోలీస్ ఫోర్స్ పంపించి అక్కడ ఉన్న స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ క్యూఆర్టీ కానీ ఇమీడియట్గా అక్కడ వెళ్ళి ప్రాబ్లం రిజాల్వ్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ చిన్న ఘర్షణలు జరిగాయో అక్కడ ఇమీడియట్గా కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఎక్కడైతే అందరినీ ఎవరైతే దాంట్లో ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ 41 నోటీస్ ఇవ్వడం కానీ వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంది. సో మన జిల్లాలో మొత్తము పోల్ డే జరిగిన సంఘటనల్లో 30 కేసులు కట్టడం జరిగింది. ఆ 30 కేసులలో 241 ముద్దాయిలు ఉన్నారు. సో వాళ్ళందరి మీద ఎవరైతే దాంట్లో
నిజంగా ఆ కేసులో ఆ ఘర్షణలలో ఆ చిన్న చిన్న ఇన్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో మొత్తం మీద మన జిల్లాలో ఎలక్షన్ అనౌన్స్ అయినాక మొత్తం 43 లా అండ్ ఆర్డర్ సంబంధించి కేసెస్ చిన్న చిన్న ఘర్షణలు దాని మీద కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ కింద టోటల్ 19 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్స్లో ఈవీఎంస్ను సీల్ చేయడం జరిగింది. ఆ స్ట్రాంగ్ రూమ్స్ బయట కూడా సిఏపిఎఫ్తో అదేవిధంగా బయట ఏఆర్ సిబ్బందితో పెహరా వేయడం జరిగింది. సో 3 tier సెక్యూరిటీ అక్కడ వేయడం జరిగింది. సో అవుటర్ మోస్ట్ కార్డన్లో సివిల్ పోలీస్ ఉంది, మధ్యలో ఏఆర్ వాళ్ళు ఉన్నారు అండ్ లోపల ఇన్నర్ మోస్ట్ కార్డన్లో సిఏపిఎఫ్ వాళ్ళు ఉన్నారు. సో స్ట్రాంగ్ రూమ్కి కూడా అడిషనల్ ఎస్పీ గారిని ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది దాని సెక్యూరిటీకి. అండ్ దాంతోపాటు ఒక ఇన్స్పెక్టర్ రౌండ్ ద క్లాక్ అక్కడ ఉండి అంతా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఆ సీసీటీవీ కెమెరాలకి కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎక్కడ కూడా కౌంటింగ్ వరకు ఎక్కడ కూడా ఏం ఇన్సిడెంట్ లేకుండా పోస్ట్ పోల్ వైలెన్స్ లేకుండా ఎన్షూర్ చేయడానికి అన్ని రకాల ఎఫర్ట్స్ చేస్తున్నాము. సో ఎక్కడ కూడా మన జిల్లాలో ఎక్కడ కూడా పోస్ట్ పోల్ కూడా పెద్దగా ఎక్కడ కూడా వైలెన్స్ జరగలేదు. ఎక్కడైతే జరిగిందో అది ఇమీడియట్గా అక్కడ ఫోర్స్ పెట్టి కంట్రోల్ చేయడం జరిగింది.